సాగర తీర అందాలతో పచ్చని కొండలతో అలరారే సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ఇప్పుడు కాలుష్య కోరలో చిక్కుకుంటుంది. గత కొన్ని రోజులుగా నగరంలో గాలి నాణ్యత ఆందోళనకరంగా మారుతుంది. తాజా రియల్ టైం డేటా ప్రకారం విశాఖలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచి AQI ప్రమాదకర స్థాయికి చేరువవుతుంది. తాజా సమాచారం ప్రకారం విశాఖపట్నంలో సగటు AQI 157 నుండి 170 మధ్య నమోదవుతుంది. ఇది వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం అనారోగ్యకరమైన స్థాయిగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా నగరంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పోర్టు ఏరియాలో కాలుష్యం గరిష్ట స్థాయిలో ఉంటుంది. కొన్ని సమయాల్లో ఇక్కడ గాలి నాణ్యత సూచి 200 దాటి తీవ్రమైన స్థాయికి చేరుతుంది. రామ్నగర్, ద్వారకానగర్ ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో PM 2.5 కణాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. గాజువాక చుట్టూ ఉండే పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాల వల్ల ఇక్కడ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వాటా పెరుగుతుంది. గాలిలో ఉండే అతి సూక్ష్మమైన కణాలు విశాఖ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది దాదాపు 4 నుండి 5 రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ కణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా మరియు గుండె సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. కాలుష్యానికి కారణాలు పారిశ్రామిక ఉద్గారాలు, పోర్టు కార్యకలాపాలు, ట్రాఫిక్ రద్దీ, వాతావరణ మార్పులు. విశాఖ చుట్టుపక్కల ఉన్న స్టీల్ ప్లాంట్, ఫార్మాసిటీ మరియు ఇతర భారీ పరిశ్రమల నుండి వచ్చే పొగ, బొగ్గు లోడింగ్, అన్లోడింగ్ సమయంలో వెలువడే ధూళి కణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, నిర్మాణ పనుల వల్ల రేగుతున్న దుమ్ము పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. చలికాలం ముగిసి ఎండాకాలం మొదలవుతున్న ఈ తరుణంలో గాలిలో తేమ శాతం మారడం వల్ల కాలుష్య కారకాలు భూమికి దగ్గరగా పేరుకుపోతున్నాయి. నా పేరు శ్రీనివాసరావు, నేను ఎయిర్పోర్ట్ ఎస్ఐనండి. ఈరోజు ముఖ్యంగా మేము ఏంటంటే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నది మన విశాఖపట్నం ఇండియాలోని ఢిల్లీతో పొల్యూషన్ పోటీ పడుతుంది. ఢిల్లీ తర్వాత విశాఖపట్నం. మేము దాని మీద ఏంటంటే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామండి. ప్రతిరోజును వ్యాన్లని, తర్వాత ఈ లారీలని, బస్సులని ఎక్కువగా వెనకాల పొగొచ్చేవి, వాళ్ళు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా బండి తోలితే అవి ఆపి దగ్గరుండి వాటికి ఫైన్లు వేయించడం, దగ్గరుండి ఆ సైలెన్సర్లు మేము మాడిఫై చేసి మళ్ళీ ఇచ్చేయించడం చేస్తున్నామండి. అలాగే దగ్గరుండి కంపెనీ సైలెన్సర్లు వేయించాం. దానివల్ల కూడా కొంతవరకు అరికట్టామండి. ఇంకా ముఖ్యంగా మేము పెట్రోల్ బంకులోని కార్లకు కానీ, వ్యాన్లకు కానీ, బస్సులకు కానీ ఒకవేళ పెట్రోల్ వేయాలన్నా, డీజిల్ వేయాలన్నా కంపల్సరీ పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే వేయమంటున్నామండి. ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలను కాల్చడం, భూగోళ ఉపరితల గాలి కదలికలు లేకపోవడం వల్ల అక్కడ కాలుష్యం ఒకచోటే పేరుకుపోతుంది. అక్కడ పీల్చే గాలి రోజుకు 20 సిగరెట్లు పొగ తాగడంతో సమానం. విశాఖకు సముద్రపు గాలి ఒక వరం. గాలి నిరంతరం కదులుతూ ఉండడం వల్ల ఢిల్లీ స్థాయిలో కాలుష్యం పేరుకుపోదు. కానీ ఇక్కడి సమస్య వేరు. ఢిల్లీ చుట్టూ పరిశ్రమలు తక్కువ, కానీ విశాఖ నగరం లోపలే భారీ పరిశ్రమలు ఉన్నాయి. పోర్టు కార్యకలాపాల వల్ల వచ్చే బొగ్గు, దుమ్ము నేరుగా నగర ప్రజల ఇళ్లలోకి చేరుతుంది. నా పేరు కృష్ణ అండి, విశాఖపట్నం వాస్తవ్యం. ఈ పొల్యూషన్ గురించి ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నాం. ఈ పొల్యూషన్ తగ్గించాలంటే మనం కూడా సహకరించాలి. అందరికి వెహికల్స్ 15 సంవత్సరాలు అయిపోయినా కొద్దిగా తీస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. దీనివల్ల పెద్దలకి, చిన్నపిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుంది. దీని మీద మేము ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఉన్న వాహనాలని కొద్దిగా వాడమని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నాం, ఏజ్డ్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏంటంటే కొద్దిగా పొల్యూషన్ లేని బళ్ళు వాడండి. పొల్యూషన్ వల్ల చిన్నపిల్లలకి, తర్వాత ప్రెగ్నెన్సీ వాళ్ళకి, తర్వాత పేషెంట్లకి కూడా ఇబ్బంది అవుతుంది. దీన్ని అరికట్టాలంటే మనం కూడా కేర్ తీసుకోవాలి. తీసుకుంటే మంచిదని మేము విశాఖ ప్రజలందరినీ కోరుతున్నాం.
ఢిల్లీలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి సరి బేసి విధానం అమలు చేశారు. విశాఖలో అటువంటి నియంత్రణలు లేకపోవడంతో భారీ ట్రక్కుల సంచారం వల్ల నగరంలోని గాజువాక, మద్దలపాలెం ప్రాంతాల్లో కాలుష్యం ఢిల్లీ స్థాయికి చేరువవుతుంది. విశాఖ బ్లూ సిటీ నుంచి గ్రీన్ సిటీగా మారాల్సింది పోయి గ్రే సిటీగా మారుతుందా అన్న భయం కలుగుతోంది. ఐటీ రంగానికి ప్రధాన కేంద్రంగా మారబోతున్న తరుణంలో కాలుష్యం ఏ రూపాల్లో పెరిగే అవకాశం ఉందో చూద్దాం. ఈ వేస్ట్ ఐటీ రంగం విస్తరిస్తే కంప్యూటర్లు, సర్వర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాల సమస్య భారీగా పెరుగుతుంది. వీటిని శాస్త్రీయంగా రీసైకిల్ చేయకపోతే భూగర్భ జలాలు విషతుల్యమవుతాయి. ట్రాఫిక్ గ్రిడ్ లాక్, వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు నగరానికి రావడం వల్ల వాహనాల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఢిల్లీ తరహాలో నైట్రోజన్ డయాక్సైడ్ ఉద్గారాలు పెరిగి గాలి నాణ్యత మరింత క్షీణిస్తుంది. మైక్రో క్లైమేట్ మార్పులు, ఐటీ పార్కుల కోసం భారీ భవనాలు, కాంక్రీట్ నిర్మాణాలు పెరిగితే అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగర ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉంది. సముద్ర తీర కాలుష్యం, జనాభా పెరిగే కొద్దీ మురుగునీరు శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదిలితే విశాఖ అందమైన బీచ్లు కాలుష్య కోరాల్లో చిక్కుకుంటాయి. నా పేరు ఎన్ రవికుమార్. నేను విశాఖపట్నం వాసిని. వాతావరణ కాలుష్యం ఏ విధంగా పెరుగుతుంది? భారతదేశం తీసుకుంటే ఈ రోజు మానవాళి మనుగడకి అతి కష్టమైనదిగా ఈ వాతావరణ కాలుష్యం తయారవుతుంది. దశాబ్దాలు చూసుకుంటే మనం ప్రతి ప్రభుత్వం కూడా మరి వాతావరణం కాలుష్యాన్ని నివారించడానికి పూర్వీకులు అనేక చర్యలు తీసుకునేవారు. ఈ రోజు ప్రభుత్వాలు అయితే పాలనే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, కానీ వాతావరణం మీద ఎవరూ దృష్టి పెట్టట్లేదు. ఉదాహరణకి బొంబాయి, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా ఈ స్థాయిలో మానవాళు మనుగడకి కష్టమైన తరుణంలో కూడా ఈ వాతావరణ కాలుష్యం చాలా భయాందోళనకు గురి చేస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేయాలి? గ్రీన్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఐటీ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో రైల్ ప్రాజెక్టును వేగవంతం చేయాలి. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు షటిల్ సర్వీస్ ఇచ్చేలా ప్రోత్సహించాలి. రియల్ టైం మానిటరింగ్ స్టేషన్లు, ఢిల్లీలో ఉన్నట్లుగా ప్రతి కూడలిలో వాయు నాణ్యత ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలి. పరిశ్రమల తరలింపు, నగరం నడిబొడ్డున ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను క్రమంగా నగర శివార్లకు లేదా ప్రత్యేక పారిశ్రామిక జోన్లకు తరలించే ప్రణాళిక చేయాలి. అర్బన్ ఫారెస్ట్, ఐటీ కంపెనీల ప్రాంగణాల్లో మరియు ఖాళీ స్థలాల్లో మియావాకీ పద్ధతిలో దట్టమైన అడవులను పెంచడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. క్లీన్ ఎనర్జీ, ఐటీ భవనాలపై సోలార్ ప్యానెల్స్ తప్పనిసరి చేయాలి. గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ ఉన్న సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలి. విశాఖ అభివృద్ధి చెందాలి, కానీ అది ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాకూడదు. ఐటీ రంగం ఇచ్చే ఆర్థిక బలానికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య సమతుల్యత సాధించినప్పుడే విశాఖ గ్లోబల్ సిటీగా నిజమైన గుర్తింపు పొందుతుంది. వాయు కాలుష్యం పెరగడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు మరియు శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, ముఖ్యంగా ఉదయం వేళల్లో వాకింగ్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే స్పందించి గట్టి చర్యలు తీసుకోకపోతే విశాఖ తన సహజ సౌందర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రపు గాలి మౌలిక రక్షణగా ఉన్నప్పటికీ విశాఖలో పెరుగుతున్న PM 2.5 స్థాయిలు భవిష్యత్తులో పెను ప్రమాదానికి సంకేతాలు. అధికారులు మేల్కోకపోతే అద్భుతమైన పర్యాటక కేంద్రం కాస్త ఆక్సిజన్ మాస్కులు ధరించి తిరగాల్సిన నగరంగా మారిపోతుంది. విశాఖపట్నం ప్రకృతి అందాల మరో రూపం. అటువంటి విశాఖపట్నంలో
ఈరోజు కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇది రానున్న రోజుల్లో ఢిల్లీలో ఏ విధంగా అయితే పొల్యూషన్తో ఇబ్బందులు పడుతున్నారో అటువంటి పరిస్థితి దాపురిస్తుందేమని చెప్పే భయాందోళన అనేది పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఉన్నటువంటి మామూలు నేచురల్ గా వచ్చే చెట్లు కొట్టేయడం కానివ్వండి, లేదా అనేక రకాలైనటువంటి శబ్ద కాలుష్యాలు, వాయు కాలుష్యాలు తీసుకురావడం, వివిధ పరిశ్రమలన్నీ ఫార్మా కంపెనీలు రకరకాల కెమికల్ కంపెనీలను పెట్టడం, వాటి తాలూకా వ్యర్థాలన్నీ తీసుకొచ్చి నీటిలో ఎక్కడో కలిపేయడం, కేబీఆర్ ఇట్లాంటి రిజర్వాయర్లోని కలపడం, గాజువాక దగ్గర డంపింగ్ యార్డ్ దగ్గర వాటన్నింటిని కూడా డంప్ చేయడం, ఈ విధంగా చేసిన తర్వాత మొత్తం కాలుష్యం కూడా వెదజల్లిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.